Hello friends, welcome to our Sarkari Job Updates ఛానల్. అండ్ ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నానో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అనేవి మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. అలాగే మన సర్కారీ జాబ్ అప్డేట్స్ .comని కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనకు కొత్తగా ఏవైతే పోస్టులు రిలీజ్ అయ్యాయో ఆ పోస్టుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మెయిన్గా ఇందులో మనకు తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకునే పోస్టు తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ రిక్రూట్మెంట్ 2026 టోటల్ 859 జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినర్ కాపీస్ట్ అండ్ అదర్ పోస్టులు అనేవి మనకు రిలీజ్ అయ్యాయి. సో ఈ పోస్టుల గురించి మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇందులో ఇది ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, సర్కార్ జాబ్స్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అండి. సో ఇందులో మనకు మెయిన్గా ఓవర్వ్యూ అనేది మీకు ఒకసారి చెప్తాను. సో తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ స్టెనో టైపిస్ట్ అండ్ అదర్ సమ్ రిక్రూట్మెంట్స్ గురించి మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. సో దాని గురించి ఇప్పుడు మనం ఇందులో తెలుసుకుందాం. టోటల్ 859 పోస్ట్ అవైలబుల్గా ఉన్నాయి. అందులో ఎలిజిబిలిటీ వచ్చేసి 7th అండ్ 10th ఎనీ గ్రాడ్యుయేట్, సమ్ పోస్టులకు కొన్ని పోస్టులకు గ్రాడ్యుయేట్ అలా ఉన్నాయి. ఓవర్వ్యూ అనేది ఒకసారి చెప్తాను చూడండి. కంపెనీ అంటే ఇది రిలీజ్ చేసింది ఎవరు? తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్. అండ్ పోస్ట్ నేమ్ వచ్చేసి స్టెనో టైపిస్ట్ అండ్ సమ్ అదర్ వేకెన్సీస్. నెంబర్ ఆఫ్ పోస్ట్ టోటల్ 859 అండ్ శాలరీ వచ్చేసి ఒక్కో పోస్ట్కి ఒక్కో విధంగా ఉంటుంది. 19,000 నుంచి 96,890 వరకు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ 10th అండ్ 7th పోస్టులను బట్టి ఈ క్వాలిఫికేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 46. లోవర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 46. అండ్ అప్లికేషన్కి స్టార్టింగ్ డేట్ January 24th అండ్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ February 13th. సో ఇక్కడ అఫిషియల్ వెబ్సైట్ ఇచ్చామండి. ఈ అఫిషియల్ వెబ్సైట్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్లీ మెయిన్ అఫిషియల్ వెబ్సైట్కి వెళ్తుంది. మీకు ఎక్కడ కూడా యాడ్స్ అనేవి ఇందులో ఉండవు. డైరెక్ట్ చూడండి, ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి, మనకి ఏ జాబ్ పోస్ట్ నేమ్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అడ్వర్టైజ్ నెంబర్ వచ్చేసి 1/2026 అండ్ టోటల్ వేకెన్సీస్ 35. జూనియర్ అసిస్టెంట్ 2/26/2026 టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 159. టైపిస్ట్ 42, ఫీల్డ్ అసిస్టెంట్ 61, ఎగ్జామినర్ 49, కాపీయిస్ట్ 63, రికార్డ్ అసిస్టెంట్ 36, ప్రాసెసర్ సర్వర్ 95 అండ్ ఆఫీస్ సబార్డినేట్ 319. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 859. సో వీటికి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, మరి ఒక్కో పోస్ట్ డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి కదా. సో ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 బ్యాచులర్ డిగ్రీ ప్లస్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇన్ షార్ట్ అండ్ టైప్ రైటింగ్. అండ్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఆపరేషన్ పైన కూడా మనకు కాస్త నాలెడ్జ్ అనేది ఉండాలి. నెక్స్ట్ టైపిస్ట్ ఇంటర్మీడియట్ అండ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ 45 వర్డ్ పర్ మినిట్. అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ సరిపోదండి. అండ్ ఎగ్జామినర్కి కూడా ఇంటర్మీడియట్. నెక్స్ట్ కాపీయిస్ట్ ఇంటర్మీడియట్ అండ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్. సో ఇక్కడ కూడా 45 వర్డ్ పర్ మినిట్. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ ఎస్ఎస్సిఆర్ ఈక్వాలెంట్, ప్రాసెసర్ సర్వర్ ఎస్ఎస్సిఆర్ ఈక్వాలెంట్, ఆఫీస్ సబార్డినేట్ 7th to 10th క్లాస్. సో శాలరీస్కి పోస్ట్ని బట్టి మనకి శాలరీస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. శాలరీ గురించి ఇప్పుడు ఎలా ఉంటుందని తెలుసుకుందాం. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి 32,000 చేంజ్ 32,810 నుంచి 96,890 వరకు ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ 24,280, 72,850. సో అలవెన్సెస్ అవన్నీ కలుపుకొని మనకు టోటల్ అమౌంట్ ఇలా డివైడ్ అవుతూ ఉంటుంది. టైపిస్ట్ 24,000 అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ 24, ఎగ్జామినర్ 22, కాపీయిస్ట్ 22, రికార్డ్ అసిస్టెంట్ 22, ప్రాసెసర్ 22,000, ఆఫీస్ సబార్డినేట్ 19,000. సో మినిమం శాలరీ వచ్చేసి 19,000 అండ్ మ్యాక్సిమం వచ్చేసి 96,000.
890. సో అలవెన్సెస్తో ఈ శాలరీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది పోస్ట్ బట్టి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి 18 to 46 రిలాక్సేషన్స్ ఆల్సో అప్లై. అండ్ జూనియర్ అసిస్టెంట్స్కి 18 to 46 హియర్ ఆల్సో రిలాక్సేషన్స్ అప్లై. సో అన్ని పోస్టులకు కూడా మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో మెయిన్లీ లోవర్ ఏజ్ ఈజ్ 18, అప్పర్ ఏజ్ ఈజ్ 46. ఈ ఏజ్ రిలాక్సేషన్ ఎలా అంటే యాజ్ పర్ రూల్స్ అప్లికేబుల్ అనేది ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజు ఫర్ ఓసీ అండ్ బీసీ కేటగిరీ 600, ఫర్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూసీ పీడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీస్కి 400. సో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఇక్కడ మనకు ఈ పోస్టులకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే January 24th 2026 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి February 13th 2026. సో సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మరి ఈ జాబ్స్ ఇన్ని పడ్డాయి కదా వాటికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే స్కిల్ టెస్ట్ ఇన్ షార్టన్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్. సో హౌ టు అప్లై. సో ఇక్కడ ఏంటి అఫిషియల్ వెబ్సైట్ ఇచ్చాం. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే మనకు క్లిక్ ఆన్ ద రిక్రూట్మెంట్ లింక్. సో ఇక్కడ లింక్స్ వచ్చాయి కదా మనకు లేటెస్ట్ రిక్రూట్మెంట్. సో ఇక్కడ రిక్రూట్మెంట్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ 9 recruitment 9 dated 19/1/2026 for the recruitment post of subordinate under తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రల్ అండ్ సబార్డినేట్ సర్వీస్. సో ఇది మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు నార్మల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ ఫర్ ఎ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ ఇన్ ద జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ యాజ్ పర్ ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రల్ అండర్ సబార్డినేట్ సర్వీస్ రూల్ 2018 carrying scale pay of 19,000 to 58,000. సో ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్ మాత్రమే మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి ద ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ విల్ బి అవైలబుల్ ఇన్ ద హైకోర్ట్స్ వెబ్సైట్ అండ్ ఆల్సో ఇన్ ద వెబ్సైట్ ఆఫ్ ఆల్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో హైకోర్ట్ వెబ్సైట్లో అండ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ వెబ్సైట్స్లో కూడా మనకి ఈ అప్లికేషన్ లింక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అది ఎప్పటి నుంచి 24th January నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇది చెక్ చేసుకోండి ఒకసారి. అందుకోసమే ఇప్పుడు మీకు లింక్ చూపించట్లేదు. 24th January నుంచి మాత్రమే మనకు అప్లికేషన్ లింక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ ఈజ్ February 13th up to 11:59 PM. No other mode of applications will be entered. సో మీన్స్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఇక్కడ ఉండవు. ఓన్లీ ఆన్లైన్ అండ్ అఫిషియల్ వెబ్సైట్లో మాత్రమే మనం ఈ అప్లికేషన్స్ని ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే మనం అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. ద డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్డ్ విల్ బీ హోస్టెడ్ ఇన్ ద హైకోర్ట్ వెబ్సైట్. సో ఏదైతే హైకోర్ట్స్ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో మాత్రమే ఇక్కడ ఈ వెబ్సైట్ ఇచ్చాడు అందులో మాత్రమే మనకు డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఉంటుంది. The applicants are required to visit the official website of the High Court of the State of Telangana to keep themselves updated on all the steps and results until the completion of the recruitment. సో మన వెబ్సైట్ మీరు ఫాలో అవుతున్నట్లంటే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది మనకు 19th January రోజు వచ్చింది. మీకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24th అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి February 13. సో స్టార్టింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎలిజిబుల్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ ద సర్వీసెస్ ఆఫ్ హైకోర్ట్ ఫర్ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హైదరాబాద్, ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇన్ ద మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో డేట్ వచ్చేసి 18th 2nd అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎలిజిబుల్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. సో ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి February 18 is starting date and March 5th is the ending date.
and download hall tickets for OMR examination. Date will be intimated later. So, and exam date also intimated late. Date and time of the examination will be intimated later. And vacancy of position. The detailed district and unit wise vacancies positions are annexed in the to this notification. So detailed notifications also there. ఇందాక నేను మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. 7th to 10th ఆర్ సమ్ ఏజ్ లిమిట్ కూడా ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. సో అందులోనే మనకు క్లియర్గా మొత్తం మన వెబ్సైట్లో మొత్తం క్లియర్గా ఉంటుంది రిజర్వేషన్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో మీకు సిలబస్ ఈ హైకోర్టు దానికి సిలబస్ కూడా కావాలి అంటే మన నెక్స్ట్ వీడియోలో మీకు సిలబస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇందులో కామెంట్స్ రూపంలో అడగండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ స్టెనో అండ్ టైపిస్ట్ అండ్ ఇంపార్టెంట్ లింక్స్ అప్లై ఆన్లైన్ లింక్ ఇది డైరెక్ట్ అఫిషియల్ నోటిఫికేషన్కి అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోతుందండి. ఈ లింక్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్కడ కూడా మీకు యాడ్స్ అనేవి రావు. అండ్ మెయిన్ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ మనకు జనరల్గా మనకు ఏం డౌట్స్ వస్తుంటాయి అంటే వాట్ ఈస్ ద స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లై ఆన్లైన్ అండ్ వాట్ ఈస్ ద క్లోజింగ్ డేట్. సో ఈ డేట్స్ వచ్చేసి January 24th is the starting date of online application and ending date is February 13th. And what is the eligibility of apply for Telangana District Court Steno and Typist and other post. So graduation 10th 7th intermediate. So different post laki different qualification అనేది ఉంటుంది. What is the maximum age limit is 46 and how many vacancies are being recruited by Telangana District Steno District Court. So 859 vacancies. సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే మీరు కామెంట్స్ రూపంలో క్వశ్చన్స్ని అడగండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేటెడ్ వీడియోస్ రెగ్యులర్